హాయ్ హలో అందరికీ నమస్కారం. మా గ్రామం చూడండి, ఒక పూల వనం అయిపోయింది. ఎంతో అద్భుతంగా పూల మొక్కలు నాటడం, అక్కడ పాలేరెమ్మట ఎంతో అగ్రికల్చర్ వ్యవసాయదారులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా పక్కన చెట్లు నాటడం. మా ఊరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, ఇది ఇక్కడ పాలేరు వాగు ఎమ్మటి ఇలాంటి ప్రకృతి వనం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సో మా గ్రామానికి వెళ్దాం. ఇక చూడండి, ఇక్కడ మా గ్రామం తక్కెళ్ళపాడు గ్రామం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పచ్చని చెట్లు, మైదానం, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ గ్రామం ఉంది. తక్కెళ్ళపాడు గ్రామం, మండల్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ. అయితే ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి గ్రామంలో నేను పుట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ దేవునికి. ఎందుకంటే పక్కన సెలయేరు, వ్యవసాయం, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎంతో మంచి, అంటే టెంపుల్, అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తాము ముందు వీడియోలో. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మా స్కూల్ అండి. ఇక్కడ పైనంగా చూస్తున్నాం మనం. ఇక్కడ 8కి వెళ్దాం ఇక. ఓకే, ఇక్కడ మా సెలయేరు అండి. ఇది సెలయేరులో వర్షం రావడం వల్ల మంచిగా ఉప్పొంగుతుందనమాట. ఇంకా అద్భుతంగా కూడా చాలా వర్షాలు పడ్డప్పుడు పైనుంచి వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ఇట్లా వస్తుంటుంది. చేపలు కూడా చాలా వచ్చేస్తుంటాయి, చెరువులలో కలిసినవి అన్నీ కూడా వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిర్జీ అనమాట, తాళ్ళ డొంక అనే బిర్జీ ఉంటుంది మా గ్రామంలో. అన్నీ గూనెలు వాటర్ వచ్చేస్తుంటాయి. మొత్తం రైతులందరూ కూడా దాని మీద పోతుంటారు. ఇక్కడ వ్యవసాయదారులు ట్రాక్టర్లతోటి ఇక్కడ అగ్రికల్చర్కి బిర్జీ పడడం వల్ల పోతుంటుంటారు. ఇక్కడ వాగు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంత మునుపు ఇంత పెద్దగా ఉండకపోయేది. ఇగో అగ్రికల్చర్ వ్యవసాయదారులు కూడా చూడండి నాటు వేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత ఉప్పొంగుతుందో, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇది వచ్చినప్పుడల్లా మా గ్రామం పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తుంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి మాకు పాలేరు వాగు దాటడానికి ఇది బ్రిడ్జి కట్టారు. ఇక్కడ ఎంతో చూడండి, ఇక చేపలు పడదామనే ఆలోచన కూడా వచ్చింది నాకు. సో చేపలు పడదామని ఇక ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్తున్నాను నేను. ఇక ఇక్కడ వరి నాట్లు కూడా వేశారు చూడండి, మొత్తం వరి నాట్లు వేశారు. ఇది 2025 సంవత్సరం ఆగస్టు నెల. ఓకే, ఇంటికి వెళ్తున్నాను. వరి నాట్లు మొత్తం కొన్ని దిక్కుల మొత్తం కూడా 1 నెల 2 నెలలు వేసినటువంటి నాట్లు కూడా ఉన్నాయి. ఇక మా గ్రామంలోకి అయితే ఎంటర్ అయ్యాను, వెళ్తున్నాను. మా గ్రామం, ఇది మా స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్ మా గ్రామంలోని. ఇది రామాలయం, మా రామాలయం. ఇటు సైడ్ పోతే నాది LIC బోర్డు కూడా పడుతుంది. ఫస్ట్ బోర్డు, నెక్స్ట్ 2వ బోర్డు నా ఇంట్లోది. ఇక్కడ నేను వల తయారు చేస్తున్నానండి. ఇక ఇంట్లో వల తయారు చేస్తున్నాను. నెక్స్ట్ చేపలకు వెళ్తున్నాను. ఇక చేపలు పడదామని దోస్తులతోటి పోయాను. ఓకే, ఇక్కడ వల అయితే వేసాను. అంతకుముందు బాగానే పడ్డాయి, అది వీడియోలో పెట్టలేదు. ఒక్కసారి వీడియో తీద్దామని అట్లా పెట్టాను. చేప పడనైతే పడింది ఒకటి. ఎమ్మటి ఇలా అన్నాను, అంతే పడ్డది. నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి హాబీ, నాకు ఎంతో ఇష్టమైనమాట. అందుకోసం వల తయారు చేసి అలా పోయాను. గాలం కూడా వేసేవాడిని. ఇగో చేప కూడా పడ్డది చూడండి. ఇగో చాలా